ఈ దినపు దేవుని యొక్క మాట సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము. యెహోవా నీ పాపమును పరిహరించెను. దేవుడు తన ప్రజలైనటువంటి మానవుల యొక్క పాపమును పరిహరించాలనేటువంటి ఆశ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. పాపం అనేది ప్రతి మనుషుల్లోనూ కూడా ఉంది. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని వ్రాయబడి ఉంది. కాబట్టి పాపులైన మానవుల యొక్క పాపాన్ని పరిహరించడానికే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకంలోనికి పంపి తన కుమారుని ద్వారా మానవుల యొక్క పాపాలకు పరిహారం చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఒకసారి పాపాన్ని పరిహరింపబడి కూడా ఎవరైనా పాపానికి గురవుతే గనక మరలా అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుతాడని ఒప్పుకున్నటువంటి వారి యొక్క పాపాన్ని కూడా పరిహరిస్తాడు. ఆ రీతిగా మన పాపాలు ఒప్పుకుని దేవుడి యొక్క కనికరాన్ని పొందుదుముగాక.